ఏదన్నా తుట్టె కేసుల్లా పోలీస్ స్టేషన్లో పడ్డరే అనుకోర్రి. వాళ్ళతోటి పోలీసోళ్ళు ఫస్ట్ చేయించే పని ఏముంటుందో పోలీస్ స్టేషన్లకు పోయేటోళ్ళకి ఎరకే ఉంటుంది. ఇక ముందుగాల ఊడిపిస్తారు, తూడిపిస్తారు, పోలీస్ స్టేషన్లో గడ్డి వీకిస్తారు, ఇక బాత్రూమ్లు కడిగిస్తారు. అబ్బో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి అని అనుకుంటున్నారు కదా. అవును వల్ల అయితే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టి వేయినరు కానీ ఇప్పటికి ఇంకా పోలీస్ వ్యవస్థలో వాళ్ళు నాటిపోయిన విత్తనాలు ఇంకా గట్టిగానే డ్యూటీ చేస్తున్నాయి గిట్లా. ఆహా, ఫ్రెండ్లీ పోలీసింగ్ను ఎంత పగడ్బందీగా అమలు చేస్తున్నారో చూడురి నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు. దొంగోడు వారిపోకుండా బందోబస్తుగా కాళ్ళను కుక్క గొలుసుతోటి కట్టేసిరు. ఈడ హెడ్ కానిస్టేబుల్ గారేమో ఎడ్డు వలిగేటట్టు పని చేస్తుంటే దొంగ కేసులో దొరికిన దొంగ గారేమో అత్తగారింటికి పోయిన అల్లుని లెక్క ఉత్తగా కూర్చుండే పెడతామా అని అనుకున్నట్టున్నాడు మోరిల్ సాబ్ గారు. రే ఏం చూస్తున్నావురా డాష్గా, ఈ చీపురు తీసుకొని ఊడు అని పని చెప్పినట్టున్నాడు. ఇక అక్యూజ్డ్ గారేమో చీపురుతోటి బరబర ఊడుస్తుంటే ఎటుసారేమో కాగితాలు మర్రేసి కేసుల పురోగతిని చూస్తున్నాడు. ఆయన అదే టైంలో పోలీస్ స్టేషన్కి పోయిన ఎవరో ఇదంతా వీడియో తీసి నెట్లు ఇడిచిపెట్టిరు. కథం ఇక అట్లట్లా వైరల్ అయిపోయింది. అయితే గొలుసులతోటి కట్టేసిన అయినా బైక్ దొంగతనం కేసులో దొరికిన దొంగాట. దొంగగారికి మర్యాదలు చేస్తామా, మర్యాదలు చేపించుకోవాలి కదా అని అలవాటైన తీరులో గొలుసులతోటి కట్టేసి స్టేషన్ ఉడిపించుకున్నట్టున్నాడు. ఇక అయినా గిసొంటి అయితే అనే జనాలు స్టేషన్లో వంగనే ఫోన్లు గుంజుకొని దగ్గర పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు. అయితే ఇట్లా దొంగని గొలుసులతోటి కట్టించి స్టేషన్లో ఉడిపించే వరకు ఈ చూసిన వాళ్ళంతా పోలీసు వాళ్ళకు మానవత్వమే లేదా అని చెప్పి దెప్పి పొడుస్తున్నారు. మరి ఇక ఫ్రెండ్లీగా ఊడిపించిన దానికి కూడా గింత రాద్ధాంతం చేస్తారని రేపు వివరణ కూడా ఇస్తుండవచ్చు తీరి అని అంటున్నారట ఈ సంగతి తెలిసిన బోధన్ జనాలు.